హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మొత్తం అందరూ మా ఇంటి పక్క వాళ్ళందరూ కలిపి అరకు వ్యాలీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ వేసుకున్నామండి. సో అయితే బస్సులో వెళ్దామా ట్రైన్లో వెళ్దామా అని ప్లాన్ వేసాం. బస్సు కన్నా ట్రైనే చాలామంది బాగుంటుందని చెప్పి అన్నారు. సరే అయితే ట్రైన్కి వెళ్దాం కదా అని చెప్పేసి మేము రెడీ అయ్యి ట్రైన్కి వెళ్ళామండి. చాలా బాగుందండి, ట్రైన్ జర్నీ చాలా బాగుంది. గృహాలు కనపడ్డాయి, 21, 22 చిల్లర గృహాలు కనపడ్డాయండి. గృహ లోపల నుంచి ట్రైన్ వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, ప్రకృతిని చూడడం చాలా బాగుందండి. బస్సు కన్నా ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుందండి. అక్కడ నుంచి ట్రైన్లో మేము బయలుదేరి ఆ గృహాలు చూసుకుంటూ ముందుకు సాగిపోతున్నామండి. అక్కడ నుంచి స్టేషన్ దగ్గర దిగాం. స్టేషన్ నుంచి ఒక 15 నిమిషాలు నడిచామండి. అక్కడ నుంచి గృహాలు వచ్చాయి. గృహాలు చాలా బాగున్నాయండి, చాలా కూల్గా ఉంది. లైటింగ్లు బాగున్నాయండి, గృహాలకి చాలా నీట్గా ఉంది, చాలా బాగుందండి, చాలా చల్లగా ఉందండి. అక్కడ నుంచి మేము అరకు వెళ్ళామండి. అరకులో పద్మావతి గార్డెన్కి వెళ్ళాం. పద్మావతి గార్డెన్ చూసామండి, పర్లేదు బాగానే ఉంది, పువ్వులు అవన్నీ బాగున్నాయండి. అక్కడ నుంచి దాని ఆపోజిట్ ఉన్న మన ట్రావెల్ మ్యూజియం అని ఒక మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంకి వెళ్ళాం. అదైతే చాలా అద్భుతంగా ఉందండి. ఆ మ్యూజియంకి స్పెషల్ ఏంట్రా అని అంటే వాళ్ళ సాంప్రదాయాలు, అంటే అక్కడ ఉన్న జీవించే వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండేవి, వాళ్ళ వస్త్రాధారణ ఎలా ఉండేది, వాళ్ళు ఉండే పూరి గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళు మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకున్నప్పుడు ఏ విధంగా పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ గంపలతో ఏ విధంగా మోస్తారు, అంటే ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవనుకోండి. అది మనకు గుర్తు చేయడానికి ఉన్న మైనపు బొమ్మలతోటి ఆ మ్యూజియం ఉంటుందన్నమాట అండి. చాలా అద్భుతంగా ఉందండి ఆ మ్యూజియము. చూసారా, మీకు ఫోటోలు చూపించారు, చూసారా ఆ పెళ్ళి ఏ విధంగా చేసుకుంటారు, అది మైనపు బొమ్మలతోటి చాలా బాగుందండి. మీరు అరకు వ్యాలీ వెళ్ళినప్పుడు బుర్రగృహాలు చూసినప్పుడు ఈ మ్యూజియం కూడా కంపల్సరీ చూడండి. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? నేను పెట్టడం అయితే అరకు వ్యాలీ మొత్తం ఆ మ్యూజియం మాత్రం చాలా నప్పిందండి. బుర్రగృహాలు కూడా నప్పాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.